మార్చి 11వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:50 తర్వాత 100% జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, మధ్యాహ్నం 3:50 తర్వాత ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారంలో నష్టం రావటం, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడగా లేకపోవటం, ప్రేమించిన వారు దూరం కావటం, పెళ్లి ముడిపడకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి, ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. వీరి సెల్ నంబర్ వచ్చి 9642355142. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలను తొలగించుకున్నాయి. ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనోధైర్యంతో ప్రయత్నాలను సాగిస్తూ ఉంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకు అధికంగా ఉంటుంది. ఆహ్వానం ఒకటి అందుకుంటారు. దూరపు బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో బలపడతాయి. సొంతంగా ఏదైనా సరే చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తూ ఉంటారు కుంభరాశి వారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి గోచారం అనేది నడుస్తూ ఉంది. ఈ సమయంలో ఏదైనా ఒక పనిని చేపడితే గనక అందులో తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక సమాచారం కూడా అందుతుంది. దానివల్ల మీరు ఉపశమనం కూడా కలిగి ఉంటారు. అలానే ఉత్సాహంగా ప్రయత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. మీ యొక్క శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. అలానే తెగిపోయినటువంటి బంధాలు బలపడతాయని చెప్పుకోవచ్చు. పనులకు మీరు ఎక్కువగా హాజరవుతారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏవైనా కొన్ని పండగలకి ఇలా మీరు హాజరు కావాల్సి రావచ్చు. మీరు ఏదైనా ఒక శుభకార్యానికి మీకు ఇన్విటేషన్ రావచ్చు. అలా మీరు ఒక శుభవార్తను తప్పకుండా వింటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం 3 తర్వాత మీరు శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా వీరి ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ఖర్చులు సామాన్యం. అలానే మీకు సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. పాత్రల్లో సవరణలు సాధ్యమవుతాయని చెప్పుకోవచ్చు. జూదాలు, పెట్టుబడులకు పాల్పడవద్దు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3:50 తరువాత మాత్రం ఒక వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషిస్తారు. అలానే కొంత బాధపడతారు కూడా. ఆ వ్యక్తి తాను ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అని కొంచెం కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారు ఒకలా ఆలోచిస్తే వీరి ఆలోచన విధానం ఇంకొకలా మారిపోతుంది. అలా అనుకోకుండానే మారిపోయి ఇతరులకి వీరి యొక్క మాటలు, చేతల వల్ల బాధ అనేది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 3:50 తర్వాత కొంచెం సంతోషపడే వార్త వినవచ్చు, కొంచెం బాధపడే వార్త కూడా వినవచ్చు. శుభ అశుభ రెండూ కూడా సమపాలలో ఉన్నాయి అని గ్రహించుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో మీకు శుభ ఫలితం రావాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఇష్ట దైవారాధన మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలను పూజిస్తే గనక ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. నవగ్రహాల పూజ అనేది మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. వీరు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. సో వీరు బాధ వచ్చినా సంతోషం వచ్చినా కూడా ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నించండి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మార్చు
11వ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.